బైబిల్ గ్రంథంలో వివరించబడింది. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుని కోపము నుండి మనిషిని నీతి జీవితం రక్షిస్తుందా, లేదా ధనము, ఆస్తిపాస్తులు, అంతస్తులు రక్షిస్తాయా? ఈ విషయము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 19వ అధ్యాయంలో వివరించారండి. స్పష్టంగా తెలియచేశారండి, స్పష్టంగా మాట్లాడారండి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది నేను చెప్పడం కంటే మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే, సొదొమ గొమొర్రా అనే ఒక పట్టణం ఉంది. పట్టణం గొప్పదే, అయితే ఆ పట్టణంలో నివసిస్తున్న మనుష్యులు మంచివాళ్ళు కాదండి. వారు పాపముతో నిండినవారు, వారు దేవుని భయం లేనివారు, వారు తమ ఇష్టానుసారంగా జీవించేవారు. వారిలో ధనవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఉన్నారు, అన్ని రకాలుగా విలాసాలు కలిగిన వారు ఉన్నారండి. అయితే వారందరిలో ఒక్కడు నీతిమంతుడు ఉన్నాడు, అతనే లోతు. ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉన్నారు కదా, పాపులు ఉన్నారు, నీతిమంతుడైన మనుష్యుడు ఉన్నాడు. అయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని కోపము వచ్చిందండి, అగ్ని వర్షము కురిసింది. అయితే ఆ అగ్ని వర్షం నుండి ఎవరు రక్షించబడ్డారు? లోతు కుటుంబం మాత్రమే రక్షించబడింది. మరి మిగిలిన ధనవంతులు ఏమైపోయారు? మిగిలిన ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు ఏమైపోయారు? మిగిలిన గొప్పవారు ఏమైపోయారు? వారు ఆ యొక్క అగ్ని వర్షంలో నశించిపోయారు. ఇక్కడ మనకు ప్రశ్న రావాలి కదా, ధనవంతులు ఉన్నారు, ఆస్తిపాస్తులు కలిగిన వారు ఉన్నారు, వారు ఎలా రక్షించబడలేదు? వారు కలిగిన ధనం వారిని రక్షించలేదా? వారు కలిగిన ఆస్తిపాస్తులను రక్షించలేదా? రక్షించలేదండి. గమనించాలి, దేవుని కోపము నుండి ధనమైనను, ఆస్తిపాస్తులైనను, కలిగిన గొప్ప విషయాలైనను మానవుని రక్షించలేవు. అయితే రక్షణ కలిగింది ఏంటి? పశ్చాత్తాప హృదయం, నీతి జీవితం, పరిశుద్ధ జీవితం, యథార్థమైన జీవితం. లోతు నీతి జీవితం కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని కోపం నుండి రక్షించబడ్డాడు. అక్కడ సొదొమ గొమొర్రా ప్రజలు నీతి జీవితాన్ని విడిచిపెట్టారు కాబట్టి నశించిపోయారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? నీతిగా జీవిస్తున్నామా? నీతి జీవితాన్ని విడిచిపెట్టేసామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, నీతిగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం.